ఓం నమో భగవతే శ్రీరమణాయ. బ్రాహ్మణ స్వామి అనగా వెంకటరామన్ గారు కొద్ది రోజుల తర్వాత పాతాళలింగ గుహ వదిలి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో సుమారు 2 నెలలున్నారు. అక్కడున్నన్ని రోజులు మౌనస్వామి వారికి రక్షకులుగా ఉండేవారు. భోజన విషయం కూడా ఆయనే చూసేవారు. ఆ ఆలయంలో ఉండే రోజుల్లో రామచంద్రయ్యర్ అనే అతను నిత్యం స్వామి దగ్గర కాసేపు ఉండి వెళ్లేవాడు. ఒకనాడు స్వామి రానని సంజ్ఞ చేస్తున్నా వినిపించుకోకుండా తన ఇంటికి తీసుకువెళ్లి అరటి ఆకులో సుష్టుగా భోజనం పెట్టాడు. అక్కడున్న గృహస్థుల ఇళ్లల్లో ఆకులో తినడం ఆ ఒక్క ఇంట్లోనేనట. అరుణాచలం వచ్చాక సుమారు 4 నెలల వరకు స్వామికి స్నానం లేదు. అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలో ఉండే రోజుల్లో ఒకనాడు పొన్నుస్వామి అనే భక్తుని భార్య మీనాక్షి వచ్చి స్వామిని లాగి కూర్చోబెట్టి శ్రీకాయతో తలంతా రుద్ది స్నానం చేయించింది. ఆమె స్వామి దగ్గరకు వస్తూ పోతుండేది. ఆ రోజు కూడా అలాగే వచ్చిందనుకున్నారు స్వామి. కానీ వచ్చేటప్పుడు ఆమె అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి బలవంతాన స్నానం చేయించింది. ఆ ఊరిలో అదే స్వామికి మొదటి స్నానం. ఆ తరువాత దాదాపు 1 సంవత్సరానికి పైగా స్నానమే లేదు. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉండగానే నీలకంఠం అనే ఆయన స్వామిని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాడు. ఒక రోజున ఆయనకు ఏమనిపించిందో స్వామికి క్షౌరం చేయించాలని ఒక మంగలిని వెంటబెట్టుకుని వచ్చాడు. అది గ్రహించిన స్వామి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. బహుశా స్వామికది ఇష్టం లేదని గ్రహించాడేమో అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ వెనుక దాదాపు 1.5 సంవత్సరానికి పైగా స్వామికి క్షౌరమే లేదు. బ్రాహ్మణ స్వామి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి వేగాళ్ల మంటపానికి పశ్చిమంగా ఉన్న వళైతోట అను పేరున్న పూదోటలోనికి ధ్యాన నిమిత్తం చేరారు. చాలా కాలంగా ధరించి ఉండడం చేత కౌపీనము కూడా చిరిగి ఊడిపోయింది. ఈ విధంగా నగ్నంగా 1898 చివరి భాగంలో ఉన్నారు. దేవాలయాధికారులు అది చూసి అధిక్షేపించేవారు. ఆ తరువాత స్వామి వాహన మండపం దగ్గర, వాహనాల వెనుక గోడ దగ్గర కొంతకాలం ధ్యానంలో గడిపారు. అనంతరం స్వామి శివగంగ తీర్థం దగ్గరున్న మారేడు చెట్టు క్రింద, అక్కడే ఉన్న ఇప్ప చెట్టు దగ్గర కొన్ని దినాలు మంగై పిళ్ళయారు కోవెలలోనూ గడిపారు. శీతాకాలం అవడం వల్ల చలి విపరీతంగా ఉండేది. కప్పుకోవడానికి బట్ట అయినా ఉండేది కాదు. తడిసి దుమ్ముతో నిండిన నేలపై కూర్చునేవారు. స్వామి ఇప్ప చెట్టు కింద ఉన్న రోజుల్లో జరిగిన ఆ సంఘటన మంచి యవ్వనంలో ఉన్న రత్తమ్మ అనే దేవదాసి ఆలయానికి నాట్యమాడడానికి వస్తూ పోతూ ఒక రోజున స్వామిని చూసింది. అవి ఎటువంటి మధుర క్షణాలో కాని వెంటనే స్వామి మీద విపరీతమైన భక్తి, తన వృత్తి మీద విరక్తి కలిగాయామకు. ఇంటికి వెళ్లి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టనిదే తను తిననని తల్లితో పంతం పట్టింది. తల్లి ఎన్ని విధాల బ్రతిమలాడినా రత్తమ్మ విననందున ఇద్దరూ కలిసి స్వామికి అన్నం పెట్టుకెళ్లారు. కాని స్వామి ఎంత పిలిచినా పలకలేదు. ఇక లాభం లేదని దారిన పోయేవారి చేత చెయ్యి లాగించి లేపి ఆ రోజుకి అన్నం పెట్టి వెళ్లారు. స్వామికి పెడితేనే గాని తానూ తిననని రోజూ గొడవ పడుతుంటే తాను పెద్దది కనుక తాకితే తప్పులేదని చెయ్యిలాగి అన్నం పెట్టి వెళ్లేది. కాని కొద్ది కాలానికే ఆమె చనిపోయింది. బ్రాహ్మణ స్వామి కూడా అక్కడి నుండి వేరే చోటకి వెళ్ళిపోయారు. ఆ రత్తమ్మ స్వామి ఉన్న చోటికి వెళ్ళలేకపోయింది. స్వామి మీద అంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆ రత్తమ్మ ఎంతటి ధన్యురాలో. ఉద్దండి నయనారను శైవుడు వందవాసి దగ్గరలోనున్న తిరుమణి అనే గ్రామంలో నివసిస్తుండేవాడు. అతడు 1896 డిసెంబర్ నెల చివరి రోజుల్లో అరుణాచలం వచ్చాడు. ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు. కాని శాంతి లభించలేదు. అప్పుడు ఇప్ప చెట్టు కింద తదేక నిష్ఠతో ఉన్న బ్రాహ్మణ స్వామిని చూశాడు. వెంటనే నయనారు మనస్సు జల్లుమంది. ఆయనను సేవించుకున్నట్లయితే తాను ఆత్మానుభూతి పొందగలనన్న విశ్వాసం కలిగింది. ఆ శీతాకాలంలో స్వామి సమీపంలో నివసిస్తూ సేవించసాగాడు. అతడు పక్కనే ఉండడం వల్ల అల్లరి పిల్లల ఆగడాలు తగ్గాయి. కాని ఒకనాడు నయనారు లేని సమయంలో ఒక పోకిరీ పిల్లాడు స్వామి వెనకాల మూత్ర విసర్జన చేసి పారిపోయాడు.
స్వామికి బాహ్యస్మృతి వచ్చాక విషయం తెలిసింది. కానీ ఏమాత్రం బాధపడలేదు. శరీరం పట్ల వారికి గల అలసభావం మట్టిది. నయనారును మాత్రం ఆ సంఘటన కలవరపరిచింది. స్వామి తదేకనిష్టలో ఉండి కన్నులు తెరిచేవారు కాదు. నయనారు మాత్రం స్వామి అనుగ్రహం కోసం వేచి ఉండేవాడు. జ్ఞాన వాసిష్ఠ కైవల్య నవనీతాలు పఠిస్తూ ఉండేవాడు. అలా ఉద్దండి నయనారే స్వామికి మొదటి పరిచారకుడయ్యాడు. అలా 5-6 నెలలు గడిచాక స్వామి గుడి ప్రాంగణంలో నుండి గురుమూర్తమునకు మకాము మార్చారు. బ్రాహ్మణ స్వామి అక్కడకు వెళ్లడానికి కారణములు. గురుమూర్తము. ద్రావిడ దేశంలో శైవ సాధువులకు పెక్కు మఠాలున్నాయి. ఆ మఠాలను ఆధీనములంటారు. వాటిలో ముఖ్యమైనది దైవశిఖామణి దేశికర్ స్థాపించిన తిరువన్నామలై ఆధీనము. ఆ దేశకుని సమాధి తిరువన్నామలై పేటైన కిల్నాత్తూరు సమీపంలో ఉంది. దానిపైన గుడివలే కట్టారు. దానికి గురుమూర్తమని పేరు. ఆ సమాధికి పూజాదులను అన్నామలై తంబిరాను అనే అతడు చేస్తుండేవాడు. అతడు నిత్యము తేవారమంటే అప్పర్ సుందరమూర్తి జ్ఞాన సంబంధర్ రచించిన శైవ గీతాలు గానం చేస్తూ గురు సమాధిని పూజించేవాడు. భిక్ష చేసి బీదలకు పెట్టేవాడు. నియమనిష్టలతో గడిపేవాడు. ఇప్ప చెట్టు కింద బ్రాహ్మణస్వామి ధ్యానంలో ఉండే రోజులో ఒకరోజు తంబిరాను స్వామిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ రోజు నుండి తరచూ వారిని చూస్తూ వస్తుండేవాడు. స్వామిని ఎట్లయినా గురుమూర్తమునకు తీసుకురావాలని భావించాడు. అదే విషయాన్ని సమీపంలో ఉండి స్వామిని సేవిస్తున్న ఉద్దండి నయనారును అడిగాడు. నేను 1 నెల రోజుల నుండి వేచి ఉన్నాను. ఒక పలుకైనా లేదు. నువ్వే అడగమని నయనారు అన్నాడు. దానికి ఇద్దరూ కలిసి ఆ విషయం గురించి స్వామిని అడిగారు. గురుమూర్తమున జనుల వల్ల అంతరాయం కలగదు. అరుణాచలానికి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరచటికి రావాలని తంబిరాను ప్రార్థించగా స్వామి అంగీకరించారు. ఈ విధంగా 1897 ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తమునకు వచ్చారు. ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామిని గురుమూర్తము స్వామి అని పిలవసాగారు. స్వామి ధ్యానము ఎట్టి విఘ్నాలు లేకుండా సాగిపోతోంది. నిష్ట కూడా తీవ్రమైంది. శరీరం పట్టించుకునేవారు కాదు. స్నానం లేకపోవడం వల్ల శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయింది. వెంట్రుకలు జడలు కట్టాయి. గోళ్లు పొడవైన వెంకర్లు తిరిగి ఉండడం వల్ల చేతులు ఉపయోగం లేకుండా పోయాయి. గురుమూర్తంలో చీమల బాధ ఎక్కువగా ఉండేది. అవి కరుస్తున్న బాహ్యస్మృతి లేకపోవడం వల్ల స్వామికి బాధ తెలిసేది కాదు. ఒకరు ఆ చీమల బారి నుండి వారిని తప్పించుటకు ఒక బల్ల తెచ్చి బల్ల కాళ్ళు నీళ్లలో పెట్టారు. అయినా శరీరం గోడనానుకుని ఉండడం వల్ల చీమలు ఎప్పటిలా బాధ పెట్టేవి. స్వామి గురుమూర్తమునకు వెళ్లిన కొంతకాలం వరకు జనుల బాధ ఉండేది కాదు. తంబిరాను ఒక్కడే మొదటి నెలయందు భిక్ష చేసేవాడు. మీనాక్షి అనే ఆవిడ అప్పుడప్పుడు ఆహారం తెచ్చి ఇస్తుండేది. చాలా కాలం స్నానం లేకపోవడం వల్ల జుట్టు జడలు కట్టి ఉండడం వల్ల స్వామి చూడడానికి బీభత్సంగా ఉండేవారు. ఒకనాడు మీనాక్షి బలవంతాన స్వామికి నూనె రాసి తలంటింది. సంవత్సరం తరువాత ఆ విధంగా స్వామి 2వ స్నానం చేశారు. కాలం గడుస్తున్న కొద్దీ స్వామి పట్ల జనులకు గౌరవాదరాలు అధికం కాసాగాయి. స్వామికి భిక్ష చేసే భాగ్యం మాకు కావాలంటే మాకు కావాలని తగులాడడం ప్రారంభించారు. పూర్వం భిక్ష దొరకడం కష్టమైతే ఇప్పుడు ఎక్కువై కష్టం కలిగించసాగింది. ప్రజలు నైవేద్యానికి తెచ్చే దానిలో పాలెక్కువ ఉండడం వల్ల స్వామి కళ్ళు తెరిచినప్పుడు లోటాతో ద్రవ్యాన్ని ఇచ్చేవారు. స్వామి దానిని తీసుకుని తిరిగి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆహార నియమం స్వామికి ఆనాడూనూ పిదప ఏనాడూనూ సాధ్యం కాలేదు. భావికాలంలో ఈ విషయం పట్ల విసిగి భక్తులతో ఇలా అన్నారు. కోవెలలో దేవుడు అదృష్టశాలి. జనుల నైవేద్యాన్ని ఆయనకు చూపి తామే తీసుకుని పోవుదురు. ఇక్కడనో స్వామి అన్నింటినీ గ్రహింపవలెను. జబ్బు నన్ను తప్పదు. నేను తాకకున్నా అందరును మానుకొందురు. ఆ బాధ తప్పునట్లు లేదు. తంబిరానుకు స్వామి పట్ల భక్తి విశ్వాసాలు బాగా కుదిరాయి. ఒకరోజు ధూప దీప హారతులతో స్వామిని ఆరాధించాలని ప్రయత్నం చేశాడు. స్వామి దానిని సహించలేకపోయారు.
మర్నాడు అతను వచ్చే సమయానికి ముందుగానే గోడ మీద బొగ్గుతో తమిళంలో దీనికి కావలసినదిదియే అని వ్రాసి భోజన సమయంలో తంబిరాసుకు చూపారు. తంబిరానుకు అర్థం కాకపోవడం వల్ల కుక్షి నిపుంటయే అని దిద్ది అతనికి చూపించారు. అయినను అతడు మానకపోవడం వల్ల ఆరాధనా సమయానికి బయటికి వెళ్ళిపోయేవారు. తరువాత స్వామి ఉద్దేశాన్ని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తంబిరాను వల్ల స్వామి ద్రావిడ దేశస్థుడని, తమిళం చక్కగా చదివినవాడని ప్రజలకు విశదమైంది. అంతకుముందు స్వామి ఎవరైనది ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ స్వామి అని, గురుమూర్తము స్వామి అనే జనులు వ్యవహరించేవారు. త్వరలోనే స్వామి పూర్వాశ్రమ నామం కూడా బయటపడింది. స్వామి గురుమూర్తము వచ్చిన దగ్గర నుండి వెంకటరామయ్యర్ అనే తాలూకా శిరస్థాదారు ఉదయం పూట స్వామి దగ్గర కొన్ని గంటలుండేవాడు. స్వామి పూర్వాశ్రమ నామం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తంబిరానుకు కూడా స్వామి పేరు తెలియదు. ఇక లాభం లేదని వెంకటరామయ్యరు స్వామి పేరు చెబితేనే కాని అక్కడి నుండి కదలనని పట్టుపట్టారు. పేరు రాసి ఇవ్వమని కాగితం పెన్సిలు ఇచ్చారు. వెంకటరామను తిరుచ్చిళి అని ఇంగ్లీష్లో రాసి ఇచ్చారు. ఆ సమయంలో తంబిరాను అక్కడ ఉండడం వల్ల స్వామి పూర్వాశ్రమ నామం అతనికి కూడా తెలిసింది. స్వామి గురుమూర్తము వచ్చిన 2 నెలలకు తంబిరాను ఒక వారంలో తిరిగి వస్తాను, స్వామిని నీవు అర్చింపుమని నయనారుకు చెప్పి వెళ్ళాడు. తర్వాత కొన్ని వారాలకు నయనారు కూడా అతని మఠస్థులు కబురు పంపగా అరుణాచలం వదిలి వెళ్ళిపోయాడు. వారంలో వస్తానన్న తంబిరాను సంవత్సరమైనా తిరిగి రాలేదు. ఆ కారణంగా స్వామి ఒంటరివారయ్యారు. కాని అరుణాచలేశ్వరుడు స్వామికి లోపం కలగజేస్తాడా? స్వామి అరుణాచలం వచ్చిన 5-6 నెలలకు పళనిస్వామి అను మలయాళ దేశస్థుడొకడు గురుమూర్తమును సందర్శించెను. అతడు స్వామిని చూడగానే నాకు శరణమీయననే ఈయనను నమ్మియున్న నా జన్మ తరించునని స్వామికి సేవ చేయ సంకల్పించెను. ఆనాడు మొదలు ఆ మరణాంతము అనగా 1918 వరకు పళనిస్వామి స్వామికి నీడవలే వెనంటి ఉన్నాడు. అతనికి స్వామియే తల్లి, తండ్రి, గురువు, దైవము. ఒకరోజు కూడా స్వామిని వీడలేదు. స్వామి కన్నా అతడు దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. ఉద్దండి నయనార్ తర్వాత అతడే స్వామికి పరిచారకుడు, శిష్యుడు. పళనిస్వామి సంరక్షణలో స్వామికి జనుల బెడత తప్పింది. పళనిస్వామి తాను లేనప్పుడు జనులు స్వామిని బాధించకుండా ఉండడం కోసం గురుమూర్తానికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దానివల్ల స్వామి నిష్ఠ మరింత తీవ్రమైంది. అది పగలో రాత్రో స్వామికి తెలిసేది కాదు. అట్టి తీవ్ర నిష్ఠ వల్ల స్వామి దేహం బలహీనమైంది. నడిచే శక్తి కూడా తగ్గిపోయింది. లేవబోతుంటే శరీరం తులిపోసాగింది. ఒకనాడు తూలుతూనే లేచి ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి స్మృతి తప్పి తివులి పడిపోతున్న స్వామిని పళనిస్వామి పడిపోకుండా కాపాడారు. స్వామికి ఆ సంగతి తెలియదు. కళ్ళు తెరిచేటప్పటికి తాను పళనిస్వామి చేతిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. శరీర పరిస్థితి ఇలా ఉంటే జుట్టంతా చిన్న చిన్న రాళ్లు దుమ్ముతో బుట్టలా అల్లుకుపోయింది. చూడడానికి వచ్చిన వారు బ్రతిమాలి క్షౌరం చేయించారు. అరుణాచలం వచ్చాక మొదటి రోజు జరిగిన క్షౌరం తర్వాత ఇది 2వ క్షౌరం. మొదట్లో జనం ఎక్కువ మంది లేకపోవడం చేత అలా జరిగింది. కానీ పళనిస్వామి వచ్చాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. స్వామి గురుమూర్తంలో ఉండే రోజుల్లో జనుల రాక క్రమక్రమంగా పెరగసాగింది. దానివల్ల వారి ధ్యానానికి అంతరాయం కలిగేది. గురుమూర్తమునకు సమీపంలో ఒక మామిడి తోపు ఉండేది. దాని యజమాని వెంకటనాయకర్ ఒక రోజున స్వామితో, ఈ ఇబ్బందులు మీకేలా, మా తోటలో ఉండండి, మీ ఆజ్ఞ లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వను, సుఖంగా ఉండవచ్చునని ప్రార్థింపగా స్వామి దానికి అంగీకరించారు. 1898 ఏప్రిల్ మే నెలలో స్వామి పళనిస్వామితో కలిసి మకాం మామిడి తోపుకు మార్చారు. మామిడి చెట్ల నీడలో మంచాలు వేసుకుని పైరు కాపర్లలా ఉండేవారు. అక్కడికి వచ్చిన తర్వాత స్వామి మౌనంగా ఉన్నప్పటికీ కళ్ళు తెరిచి చూసేవారు. స్వామి అనగా వెంకట్రామను ఇక్కడ ఇలా ఉంటుండగా అక్కడ ఇంటి వద్ద అతని తల్లి, బంధువర్గం వెంకట్రామను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుండి అతని కోసం వెదకని చోటు లేదు. పిల్లాడు ఏమైపోయాడోనని దిగులు పెట్టుకున్నారు. ఒక రోజున గాలివార్త తిరువనంతపురంలో నాటక సమాజంలో వెంకటరామను చేరాడని విన్నారు.
పినతండ్రి, తల్లి ఆ ఊరు వెళ్లి వాకపు చేసి నిరుత్సాహంతో తిరిగి వచ్చారు. కాలచక్రం సాగిపోతోంది. వెంకట్రామను అన్న నాగస్వామి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గుమస్తాగా చేరాడు. భార్య కాపురానికి వచ్చింది. ఇంతలో అలగమ్మకు మరో కష్టం కలిగింది. మరిది సుబ్బయ్యరు 1898 మే నెల 1వ తేదీన కాలం చేశారు. అతని తమ్ముడు నెల్లి అప్పయ్యరు అక్కడకు వెళ్లి కర్మకాండ జరిపి వచ్చాడు. ఒకరోజున అందరూ ఇంట్లో ఉన్న సమయంలో తిరుచుళి గ్రామవాసి ఒకడు పొంగిపోతున్న సంతోషంతో వెంకట్రామను జాడ తెలిసింది. అతడు తిరువన్నామలైలో పెద్ద సాధువుగా ఉన్నాడట అని వారికి చెప్పాడు. దాని గురించి అతడిని వాకపు చేయగా తంబిరానను వాడు తిరువన్నామలై నుండి వచ్చాడని, ఆ ఊళ్ళో తిరుచుళి వెంకట్రామను అనే పేరుగల బాలసన్యాసి ఉన్నాడని తనకి చెప్పినట్లు చెప్పాడు. కాని ఆ వార్త నెల్లి అప్పయ్యరకు నమ్మబుద్ధి కాలేదు. కాని ఒకసారి వెళ్లి చూద్దామని 1898 మే నెలలో నెల్లి అప్పయ్యరు ఒక బంధువుతో కలిసి తిరువన్నామలై వెళ్లాడు. ఆ సమయంలో స్వామి మామిడి తోపులో ఉండేవారు. అక్కడకు వెళ్లి స్వామి బంధువులమని ఒక కాగితం వెనుక రాసి యజమానికిచ్చి పంపాడు. అది చూసి వారిని లోపలకు రానివ్వమని స్వామి చెప్పారు. వారు విపరీత స్థితిలో ఉన్న స్వామిని చూశారు. వెంకట్రామన్ పాదం ముందు భాగంలో పెద్ద పుట్టుమచ్చ ఉంది. దానిని చూసి అతడు తన అన్న కుమారుడేనని నెల్లి అప్పయ్యరు గుర్తించాడు. అతనంత గొప్ప స్థితిలో ఉన్నందుకు సంతోషపడ్డాడు. భావికాలంలో శ్రీరమణులు తమ భక్తులతో ఆ మచ్చ సంగతి చెప్తూ, ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయింది అని చెప్పారు. నెల్లి అప్పయ్యరు ఇంటి పరిస్థితులు చెప్పి స్వామిని తిరిగి రమ్మని బ్రతిమిలాడారు. కానీ లాభం లేకపోయింది. స్వామి మౌనంగా ఉన్నారు. పాపం, స్వామి ఉన్న స్థితి వారికెలా తెలుస్తుంది? ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన కలబాడగుట చేత నెల్లి అప్పయ్యరు స్వామిని వదిలి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. కాని పక్కనున్న బంధువు బలవంతాన తీసుకువెళ్లాలని చెంతచేరగా ఒళ్లంతా మంటలు పుట్టాయి. ఇక లాభం లేదని ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. ఇంటికి వెళ్లి ఆ విషయం అలగమ్మకు చెప్పగా ఒక పక్క సంతోషం, మరో పక్క దుఃఖం ముప్పిరిగొనగా తన పెద్ద కుమారుడు నాగస్వామిని రమ్మని వేడుకుంది. అతను సెలవులలో పోదామని తల్లికి నచ్చజెప్పాడు. అలా మామిడి తోపులో 6 నెలలున్న తరువాత ఒకరి నేలలో ఉండడమెందుకని 10 మంది వచ్చిన తోపు పాడగునని తలచి దాన్ని వదిలి అయ్యంగులము కోనేటికి పశ్చిమంలో ఉన్న అరుణగిరినాథర్ దేవాలయానికి స్వామి మకాం మార్చారు. 1898 ప్రాంతంలో అక్కడ ఉన్నారు. గురుమూర్తంలో ఉండే రోజుల్లో ఎందరో స్వామికి భిక్ష తెచ్చేవారు. మామిడి తోపులో ఉన్నప్పుడు ఎవరిని రానియకపోవడం వల్ల పళనిస్వామి భిక్షకు వెళ్లి స్వామికి సమర్పించేవాడు. అరుణగిరినాథర్ ఆలయానికి వచ్చాక స్వామి భిక్షకు వెళ్లాలని భావించారు. ఇక పరిచారకుడెందుకని పళనిస్వామిని తన దారి చూసుకోమన్నారు. కాని స్వామిని వదిలి ఉండడం ఎంత కష్టమో పళనిస్వామికి తెలిసి సాయంత్రానికి తిరిగి వచ్చేశాడు. ఆవును ఎడబాసి దూడ ఉండలేనట్లు స్వామిని వదిలి పళని ఉండలేకపోయాడు. స్వామి ఒక్కోసారి రాత్రులు కూడా భిక్షకు వెళ్లేవారు. రాత్రిపూట లాంతర్లు పట్టుకుని స్వామి రాకకు గృహస్థులు ఎదురుచూసేవారు. వారి సంతృప్తి కోసం అగ్రహారంలోని అన్ని ఇళ్లకు వెళ్లేవారు. కాని అది కూడా కష్టమని భావించి 1 నెలకే ఆ ప్రదేశాన్ని వదిలేశారు. 1 వారం అరుణాచల దేవాలయంలోనూ పడమట గోపురంలోనూ ఉన్నారు. స్వామి ఎక్కడున్నా జనుల బాధ తప్పలేదు. ఈ బాధల నుండి దూరంగా ఉండడం కోసం 1898 సెప్టెంబర్లో అరుణాచలానికి పూర్వోత్తర దిశలో ఉన్న పవళకుండ్రుకు మకాం మార్చారు. స్వామి అక్కడ దేవాలయంలోనూ గుహలోనూ ఉండేవారు. పళనిస్వామి ఉన్న కొండ దిగి ఊళ్ళో భిక్షాన్నం సంపాదించేవారు. దొరికిన దానిని వీధులలోనే తింటూ వెళ్లేవారు. భావికాలంలో ఒక సందర్భంలో శ్రీరమణులు తాను కరతల భిక్షకు వెళ్లిన రోజుల సంగతి భక్తులకు హాస్య రసధోరణిలో ఇలా చెప్పారు. నేను భిక్షకు వెళ్లిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఇట్లా దోసిలి పట్టి భిక్ష తీసుకుని తింటూ వీధుల మధ్య పోతుండేవాణ్ణి. తినడం అంటే చేయి నాకుతూ పోయేవాణ్ణి. ఏదీ లక్ష్యం ఉండేది కాదు. ఎవరికైనా ఎప్పుడూ ఏది అడుగుటకు అభిమానం కదా.
అప్పుడు ఆ కరతల భిక్ష ఎంతో వేడుకగా ఉండేది. ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద శాస్త్రులు, ఒక్కోసారి గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు. ఎవరుంటే నాకేమి, దరిద్రుడై భిక్షకు వెళితే దీనత్వం తోస్తుంది, కానీ అహం నాశనమైన వాడికి అది మహాభాగ్యంగా తోస్తుంది. అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యం ఉండదు. నేనలా భిక్షకు వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టగానే స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు. ఎరుగని వారు ఏమయ్యా బాగా బలిసి ఉన్నారే, భిక్షకు రాకుంటే కూలికి పోరాదా అనేవారు. నవ్వు వచ్చేది. మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. ఇట్లా గనడం సహజమేనని నవ్వుతూ వెళ్లేవాణ్ణి. వాళ్ళున్న కొద్దీ సరదా ఎక్కువయ్యేది. అదొక వేడుక సుమా. అదే సందర్భంలో ఇప్పటి భిక్షలను గురించి చెప్పారు. ఇప్పుడిక్కడ భిక్షంటే వడ పాయసం తప్పదు. కొన్ని మఠాలలో మరీ గొడవలు. పాదపూజలకే పైసాలు తెమ్మంటారు. మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితేనే గాని ఔపాసనం పుచ్చుకోమంటారు. మహత్తరమైన ఆ కరతల భిక్ష యొక్క తాత్పర్యం ఎలా ఉంటుందో ఇలా పరిణమించింది. 1898 డిసెంబర్ క్రిస్మస్ సెలవులకు పెద్ద కుమారుడు నాగస్వామితో కలిసి తల్లి అరుణాచలం వచ్చింది. బిడ్డ పవలకుండ్రులో ఉన్నాడని తెలిసి ఇద్దరూ కొండపైకి వెళ్లారు. వారు వెళ్లేసరికి స్వామి ఒక రాతి బండపై పడుకుని ఉన్నారు. మట్టి కొట్టుకుపోయిన శరీరంతో, మాసిన కౌపీనంతో ఉన్న కన్నతల్లిని కాబట్టి గుర్తించగలిగింది. ఆ స్థితిలో ఉన్న కొడుకుని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంటికి రమ్మని బ్రతిమలాడింది. కాని స్వామి పలకలేదు, కించిత్తు చెలించలేదు. మర్నాడు ఆమె వచ్చేసరికి స్వామి జనం మధ్యలో కూర్చుని ఉన్నారు. ఆమె వారందరితో తన దయనీయ చరిత్ర చెప్పుకుని ఏడ్చింది. స్వామి చుట్టూ ఉన్నవారు ఆమె దుఃఖాన్ని చూడలేకపోయారు. వారిలో ఒకరు, స్వామి, అమ్మగారట్లా విలపించుచున్నారే, బదులైనా చెప్పరాదా? అవునని కాని కాదని కాని ఒక్క మాట చెప్పినా ఆమెకు తృప్తి అగును కదా. మీరు మౌనంలో ఉన్నారు కనుక ఇదిగో కాగితము, పెన్సిలు ఏదో ఒకటి రాసి ఆమె దుఃఖాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. దానికి అంగీకరించి స్వామి ఆ కాగితంపై కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం జీవులను నడిపించును. జరుగునది ఎవరెంత అడ్డు వచ్చినను జరుగునే జరుగును. ఇది సత్యము కనుక మౌనముగా నుండటయే ఉత్తమము అని రాసెను. స్వామి అరుణాచలం వచ్చాక ధ్యాన నిష్టలో మౌనంలో ఉన్నారు. తల్లికి పైన రాసి తెలియవరిచిన విషయమే స్వామి ప్రథమోపదేశం. తల్లి ప్రార్థనలు ఫలించలేదు. నిరాశతో ఇంటికి తిరిగి పోవుట కన్నా వేరే మార్గం కనిపించలేదామెకు. నాగస్వామికి సెలవులు కూడా ముగుస్తున్నాయి. దిక్కుతోచక గాయపడిన హృదయంతో అరుణాచలేశ్వర్ని ఆలయానికి వెళ్ళింది. ఆ తండ్రి ముందు కన్నీళ్లతో నిలబడి, స్వామి అరుణాచలేశ్వర, ఇక వెంకట్రామన్ నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను అంటూ వదలలేక అరుణాచలం వదిలి వెళ్ళిపోయింది. ఇంతకు పూర్వమే స్వామి తనను అరుణాచలేశ్వరునికి అర్పణ చేసుకున్నారు. ఇప్పుడు తల్లి కూడా అరుణాచలేశ్వరునికే అప్పగించింది. కాబట్టి ఇక పూర్ణంగా వెంకట్రామను బాధ్యత అరుణాచలేశ్వరునిదే అయింది. ఆ సన్నివేశం వెంకట్రామను పుట్టుకలోని అవతార రహస్యాన్ని వెల్లడి చేయు సూచనగా ఉంది. 1899 ఫిబ్రవరిలో స్వామి పవలకుండ్రు వీడి అరుణాచలం కొండపై ఉన్న విరూపాక్ష గుహకు మకాం మార్చారు. అది ఓంకారాకృతిలో ఉంది. వాయువు ఆ గుహలో ప్రవేశించినప్పుడు దాని చలనం వలన ఓంకారం వినిపిస్తుంది. దాని చెంతనే ఒక నీటి బుగ్గ ఉంది. ఇందులో విరూపాక్ష దేవర సమాధి ఉంది. ఈ గుహయందే స్వామి గిరినివాసం ప్రారంభించారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.